కాశీ సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువైయున్న క్షేత్రం. అతి ప్రాచీనమైన నగరం. సకాల పుణ్యనదుల్లోని నీరు ఈ బావిలో ఊరుతుంది. ఇప్పటికే మనం 3 టెంపుల్ చూసాం. ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాం. స్పర్శ దర్శనం మార్నింగ్ 5 గంటలకు జరుగుతుంది. ఇప్పుడే గంగా స్నానం అయితే అయింది. సాక్షి గణపతి ఆలయం అయితే ఉంటుంది. మనం 300 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. రూమ్ కీస్ కానీ లేదంటే బండి కీస్, అలాగే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. బంగాళదుంప కుర్మలా ఉంది. అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నారు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి చిన్న సందు అసలు ఎందుకు ఇస్తారు? దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? హరహర మహాదేవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే కాశీలో ఉన్నాం. మనం సో కాశీకి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, కాశీలో చూడవలసిన ప్రదేశాలు, స్వస్థ దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత పడుతుంది కాస్ట్, సో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, అవన్నీ కూడా మనం ఈ వీడియో కవర్ చేద్దాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ మనం ఈ కాశీకి ఎలా రావాలో ట్రైన్ జర్నీలో ఒక వీడియో పెట్టాను, చూసే ఉంటారు కదన్నయ్య. చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి. కాశీ అన్న, వారణాసి అన్న, బెనారస్ అన్న 3 ఒకటే. ఇదే వారణాసి స్టేషన్. ఇప్పుడు టైం 8:50 అయితే అయింది. ఇది వారణాసి రైల్వే స్టేషన్ లోపల చూసారు. గోడల పైన వారణాసి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా వేశారు. ఇదేమో వారణాసి బయట చూసారా ఎంత పెద్ద స్టేషన్ ఉందో. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వీటి నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో మేమైతే వైజాగ్ టు వారణాసి ట్రైన్ లో అయితే జర్నీ చేసాం. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసండి. కాశీకి వెళ్లే ట్రైన్స్ లో ఎక్కువగా బీహార్, యూపీ వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. మీరు కనుక కాశీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే స్లీపర్ తీసుకోకండి. ఎందుకంటే స్లీపర్ గానీ జనరల్ బోగి గానీ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కొంచెం ₹1 ఎక్కువైనా పర్లేదు, థర్డ్ ఏసీ తీసుకోండి, చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. లేదు మేము అడ్జస్ట్ చేసుకుంటూ అనుకుంటే గనక స్లీపర్ అయితే బుక్ చేసుకోండి, మీ చాయిస్. కాశీలో ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తానికైతే వారణాసికి అయితే వస్తాం. ఇదే వారణాసి స్టేషన్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక వెహికల్ పెట్టుకుని సైకిల్ బాబా ఆశ్రమకి అయితే వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకి ఇలా టాక్సీలు ఉంటాయి, అలాగే ఆటోలు కూడా ఉంటాయి. కానీ మీరు రైల్వే స్టేషన్ లో కాకుండా బయటకు వచ్చి ఆటోను మాట్లాడుకోండి. ఇక్కడ నుంచి సైకిల్ బాబా ఆశ్రమంగా అయితే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో పర్ పర్సన్ కి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. ఎక్కువ మంది ఉంటే కొంచెం తగ్గిస్తారు అనమాట. మా 6 మెంబర్స్ కి 250 తీసుకున్నారు. పర్ పర్సన్ కి 41 రూపీస్ పడింది. సో ఇదే సైకిల్ బాబా ఆశ్రమం. మీరు చూస్తున్నది ప్రజెంట్ పాతది, దాని పక్కనే కొత్త బిల్డింగ్ అయితే ఉంది. సైకిల్ బాబా ఆశ్రమం ఖాళీ లేదు, పక్కన కూడా ఉంది సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్పేసి. సో పక్కన ఉన్న కొత్త సైకిల్ బాబా ఆశ్రమంలో అయితే మాకు రూమ్ అయితే దొరికింది. ఇప్పుడు సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం ఇన్ని కూడా సందుల్లో ఉన్నాయి. చూస్తారా ఇంకా. ఈ సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్ తీసుకోవాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు, లేదంటే ఇలాగ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ స్ట్రీట్ లో ఈ ఒక్క ఆశ్రమమే కాదు, చాలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి అన్ని కూడా సందులు కింద ఉంటాయి. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాలన్నా ఇక్కడే ట్రావెల్ బస్ లో దొరుకుతాయి. మీకు ఎదురుగా కనిపిస్తుందా? ఇక్కడ చాయ్ అయితే బాగుంటది. ఇలా లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ పోతే ఇదే ఆంధ్ర ఆశ్రమం కొత్తది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే ఆశ్రమంలో మార్నింగ్ టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ పెడతారు. సో ప్రెసెంట్ గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల కేవలం ఆఫ్టర్నూన్ మాత్రమే భోజనం పెడుతున్నారు. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్ కావాలనుకుంటే ఇదే స్ట్రీట్ లో వరుసగా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా చూసేద్దాం. సో మన పైన రూమ్ అయితే పైన ఉంది. పైకి వెళ్ళి రూమ్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఇదే మా రూమ్ అయితే చివరికి వచ్చింది. సో రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి లుక్ వేసి వద్దాం. ఓకే, ఈ అపార్ట్మెంట్ అయితే 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. రూమ్ గురించి చెప్పాలంటే చాలా హైజీనిక్ గా చాలా మెయింటైన్ చేస్తున్నారు. మేము తీసుకుంది ఏసీ రూమ్ అన్నమాట. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మాకైతే ఇది 2400 పడింది. అంటే పర్ పర్సన్ కి 400 రూపీస్ అనమాట. మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇదే రూమ్, ఏసీ రూమ్. 3 బెడ్లు ఇస్తున్నాడు. మేము 6 మెంబర్స్ ఉన్నాం, కరెక్ట్ సరిపోతుంది. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి అర్మర్లు అన్ని ఉన్నాయి నీట్ గా. అలాగే రూమ్స్ క్లీన్ చేయడానికి హౌస్ కీపింగ్ కూడా ఉంది. మార్నింగ్ వస్తారు, క్లీన్ చేస్తారు. అలాగే ఈవినింగ్ కూడా అన్ని సదుపాయాలు బాగున్నాయి. రూమ్ అయితే 3 బెడ్లు ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తారు అనమాట. రూమ్ చాలా హైజీనిక్ గా. ఈ ప్లేస్ కూడా చూసారా, ఈ ప్లేస్ కూడా చాలా హైజీనిక్ గా ఉంది. చాలా నీట్ గా ఉన్నాయి అనమాట రూమ్స్ అయితే మాత్రం సూపర్. ఏంటి గెటప్ మారింది అనుకుంటున్నారా? నేను స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తీస్తాను వీడియో, అందుకే గెటప్ చేంజ్ అయింది. మేము ఉన్న రూమ్ కాడి నుంచి చూసారా గంగా నది ఎలా కనబడుతుంది మా రూమ్ కాడి నుంచి. ఇది సైకిల్ బాబా ఆశ్రమం రూమ్ కాడి తీస్తున్న వీడియో అది. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి కిందకైతే వచ్చేసాం భోజనం చేద్దామని. ఆ తర్వాత కాశీలో చూడవలసిన మొట్టమొదటి టెంపుల్ కి అయితే వెళ్దాం. చూసారా ఎంత పెద్ద హాల్ ఉందో. ఇక్కడే భోజనం పెడతారు. ఇక్కడ 12 గంటలు స్టార్ట్ చేసి 2:30 దాకా పెడతారు. గ్యాస్ ఎక్కడ లేకపోయినా సరే బాగానే పెడుతున్నారు అయితే.
పప్పు రసం రైస్ చూసుకుంటే పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే మన స్టోర్ బి ఉంది ఆ టైప్ లో అనిపిస్తుంది. కొద్దిగా పులిహోర వేశారు, పప్పు తోటకూర, అలాగే చిన్న పచ్చడి వేశారు. సో పిచ్చి ఆకలితో ఉన్నాం కదా, గబగబా లాగించేస్తున్నాం. కాశీలో ముఖ్యమైన టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో టైం ఇప్పుడు కరెక్ట్ గా 2:30 అయితే అయింది. మేమున్న సైకిల్ బాబా ఆశ్రమం నుంచి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం 3 టెంపుల్ చూపించేలాగా. కాశీలో ఫస్ట్ చూడవలసిన టెంపుల్ మొదటిది కాలభైరవ స్వామి టెంపుల్, ఆ తర్వాత మహామృత్యుంజయ టెంపుల్, తర్వాత దండపాణి టెంపుల్. సో ఈ 3 టెంపుల్ చూపించడానికి పర్ పర్సన్ కి అప్ అండ్ డౌన్ 100 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎక్కడైతే ఎక్కువ అక్కడ దించేస్తారనమాట. సో ఈ 3 కాకుండా వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అది మార్నింగ్ 7:30 to 9:30 వరకు ఉంటుంది. అంటే కేవలం 2 గంటలు మాత్రమే దర్శనం వేళలు ఉంటాయి. సో ఆ టైం కి వెళ్లి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పక్కనే కాశీ విశాలాక్షి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆటో వాళ్ళు అయితే ఈ ఎంట్రన్స్ లోనే వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి టెంపుల్ కి 100-200 మీటర్ల దూరం అయితే ఉంది. మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మనం టెంపుల్ కి వెళ్లే లోపల కాలభైరవ స్థల పురాణం కొంతవరకు తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుని గర్వం అణుగుపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకం పోవాలని బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన కొనసాగించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్య పాతకం పోకపోవడం వల్ల మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు కాలభైరవ, నీవు శివుని పుత్రుడు కదా, కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టగానే నీకున్న బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు. దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రానికి చేరుకోగానే బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది. బ్రహ్మ కపాలని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చి చోటు ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాలి మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుని చూసిన శివుడు, భక్తుల పాపాలను తీసి వాటిని నువ్వు తినే, నువ్వు పాపాలను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి పాపభక్షకుడు అని నీకు పేరునిస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళు కాశీ క్షేత్రం పర్యటన చేస్తారు. అందుకే మనం కాశీ యాత్రలో ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకుని యాత్ర చేయాలి. లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఏంది ఇది? ఎంత పెద్ద లైన్ గా ఉంది. ఆ చివరి నుంచి చివరి దాకా 1 కిలోమీటర్ ఉంటుంది ఇంచుమించు. అయ్యో లైన్ లో అలా 2 గంటల నుంచి ఆ తర్వాత గుళ్ళోకి అయితే అడుగు పెట్టేశాం. కాశీయాత్ర చేసినోళ్ళు చేతికి కాశీతాడు కట్టుకుంటారు కదా, ఆ కాశీతాడు ఈ గుళ్ళని కడతారు. అదే విధంగా ఆలయంలో చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు దండంతో కొడతారు. దాన్నే భైరవ దండన అని పిలుస్తారు. ఇలా కొట్టించుకున్న వాళ్ళకి నరకంలో భైరవ యాత్ర ఉండదంట. మీరు చూస్తున్న ఈ ఆలయం దండపాణి ఆలయం. కాలభైరవ టెంపుల్ పక్కనైతే ఉంటుంది 50 అడుగుల దూరం. ఈ కాలభైరవ ఆలయం ఆపోజిట్ స్ట్రీట్ నుంచి వెళ్తే మహామృత్యుంజయ టెంపుల్ అయితే వస్తుంది. సో బై వాక్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే మహామృత్యుంజయ మహాదేవ్ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు అయితే ఈ మహామృత్యుంజయ మహాదేవ్ లింగం అయితే ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే మహాదేవుని యొక్క లింగం. నా కళ్ళతో దర్శనం చేసుకోండి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఈ మృత్యుంజయుడిని దర్శించుకుంటే అకాల మృత్యువు నుంచి కాపాడబడతామని ఒక నమ్మకం. మీకు కనిపిస్తుందా ఈ బావి? దీనిని ధర్మాంతరి కూపం అంటారు. సకాల పుణ్యనదుల్లోని నీరు ఈ బావిలో ఊరుతుంది. ఈ నీళ్లు కంపల్సరీగా మనం తాగాలి. ఎందుకంటే ఈ బావిలో నీళ్లు ఆయుర్వేద గుణాలు ఉన్నాయంట. ఈ నీళ్లు తాగడం వల్ల సకాల రోగాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇప్పటికే మనం 3 టెంపుల్ చూసాం. సో ఇప్పుడు టైం అయితే 5 అయింది. ఇక్కడ నుంచి ఘాటీలు చూసుకోవచ్చు, అలాగే గంగారతి కూడా చూసుకోవచ్చు. పొద్దున్నే గంగా నదిలో స్నానం చేసి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాం. ఒక్కసారి ఈ ఆలయాన్ని మొత్తం చూద్దాం. మీకు కనిపిస్తుందా, ఇది ఆలయానికి సంబంధించిన ఆఫీస్. ఇది మీకు కనిపిస్తుంది కదా అక్కడ, అది ఆఫీస్ అనమాట. పక్కన కనిపిస్తుంది కదా,
అది ఆఫీసు. ఇక్కడ మీకు టికెట్స్ అన్ని ఇస్తారనమాట. ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం ఇక్కడే మనకి దొరుకుతుంది. సో ఇక్కడ టికెట్స్ అయితే 300 రూపాయల టికెట్ ఇస్తారు. అలాగే స్పర్శ దర్శనం మార్నింగ్ 5 గంటలకు జరుగుతుంది. సో ఈ స్పర్శ దర్శనానికి 500 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మార్నింగే కాదు, సాయంత్రం 4 గంటలు కూడా ఈ స్పర్శ దర్శనం అనేది జరుగుతుంది. మీరు మార్నింగ్ అన్న వెళ్ళొచ్చు, లేదంటే సాయంత్రం అన్న వెళ్ళొచ్చు, మీ చాయిస్. స్పర్శ దర్శనం అంటే మీకు తెలుసు కదా, స్వయంగా మన చేతులతో ఆ కాశీ విశ్వేశ్వరుని తాకచ్చు. ఈ స్పర్శ దర్శనం అన్నది కేవలం 100 మందికి మాత్రమే జరుగుతుంది. మీరు గనక 500 రూపాయల టికెట్ తీసుకోకపోతే నైట్ 2:30 కల్లా వెళ్లి లైన్లో నుంచుంటే మనకి ఈ స్పర్శ దర్శనం జరుగుతుంది. ప్రజెంట్ నేనైతే అలా గంగా నదికి వెళ్లి గంగా స్నానం చేసి మామూలు 300 రూపీస్ టికెట్ తీసుకుంటా, తర్వాత స్పర్శ దర్శనం చేసుకుంటాను. ఇప్పుడు మనం గంగా నదికి అయితే వెళ్దాం. కొంతసేపు రిలాక్స్ అయ్యి గంగా స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా గంగారతి ఇస్తారు. ఈ గంగారతి కోసం మనం తర్వాత వీడియో మాట్లాడుకుందాం. ఏది ఏమైనా మార్నింగ్ గంగానదికి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే ఉదయించే సూర్యుడు ఆ గంగానది పైన పడుతుంటే చూడడానికి ఆ లొకేషన్ ఉంటది మాయా, మామూలుగా ఉండదు. సూపర్ అన్నమాట. ఇప్పుడే గంగా స్నానం అయితే అయింది. సమ్మర్ కదా, వాటర్ కొంచెం తక్కువ ఉంది. వాటర్ తక్కువ ఉందనుకున్నాను కానీ అక్కడ అడ్డంగా తాడు కట్టారు చూసారా, ఆ దాటి వెళ్తే మాత్రం చాలా లోతు అయితే ఉంటుంది. మీకు అవతల పక్క ఒడ్డు కనిపిస్తుంది చూసారా, అక్కడ కూడా పిండదానం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు అనుకోండి. ఇక మనం ఆ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి సాక్షి గణపతి ఆలయం అయితే ఉంటుంది. భక్తులు కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారని సాక్షిగా విఘ్నేశ్వరుడు ఉంటారు. మనం కాశీని దర్శించుకున్నట్లుగా కాలభైరవునికి ఆ విశ్వనాథునికి సాక్ష్యం ఇస్తారంట. అలా దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెనకొచ్చి రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి విశ్వనాథ్ గలీలు వస్తాయి. ఆ టెంపుల్ కి వెళ్లే దారి అనమాట. అక్కడి నుంచి కొంచెం సైడ్ పోతే గేట్ నెంబర్ 2 దగ్గర వెళ్ళొచ్చు. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఓర్ బాబా, ఈ లైన్ ఫ్రీ దర్శనం అనమాట. ఈ లైన్ లో నుంచుంటే 2-3 అవర్స్ టైం పడుతుంది. సో మనం అయితే 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్దాం. ఒక అరగంటలో అయిపోద్దని అందరూ అంటున్నారు. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అంటే గేట్ నెంబర్ 2 కి అయితే వెళ్ళాలి. ఈ ఆఫీస్ లో టికెట్స్ అవి ఇస్తారని చెప్పాను కదా. సో ఇందులోకి వెళ్ళి మనం 300 రూపాయల టికెట్ తీసుకొని అట్నుంచి మనం గేట్ నెంబర్ 4 కి అయితే వెళ్దాం. యాక్చువల్ గా ఈ కాశీ విశ్వనాథుని టెంపుల్ కి అయితే 4 గేట్లు అయితే ఉన్నాయి. మీకు స్ట్రైట్ కనిపిస్తుంది చూసారా, అట్నుంచి రైట్ సైడ్ తిరిగితే 4 నెంబర్ గేట్ అనమాట. సో మనం 300 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరుగుతాం. అది గేట్ నెంబర్ 4. అక్కడ నుంచి 300 రూపాయల టికెట్ అలౌ చేస్తారు. సో మనం దర్శనంగా వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడే చెప్పల్స్ గానీ, మొబైల్స్ గానీ, ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు గానీ ఇక్కడే లాకర్ లో పెట్టేస్తారు. ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే అదే టెంపుల్. ఇప్పుడే మాకు దర్శనం అయితే అయింది. దర్శనం ఒక అరగంటలో అయితే అయిపోయింది. ఒక్క విషయం అయితే గుర్తు పెట్టుకోండి, మనం దర్శనానికి వెళ్లే ముందు ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు పట్టుకుని వెళ్ళకూడదని చెప్పాను కదా. దాంతో పాటు మన దగ్గర ఎటువంటి తాళం చెవులు అంటే రూమ్ కీస్ కానీ, లేదంటే బండి కీసు, అలాగే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. లేదంటే బయటకైతే లాగేస్తారు. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా అదే లైన్ ఉంది. టైం అయితే ఇప్పుడు 12 అయింది. సో ఇక్కడి నుంచి మనం పక్కనున్న అన్నపూర్ణ దేవి ఆలయానికి అయితే వెళ్దాం. అక్కడే మనం భోజనం కూడా చేద్దాం. దర్శనం చేసుకుని తర్వాత అన్నపూర్ణ దేవి టెంపుల్ వస్తే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం కూడా ఇక్కడ పెడతారు. పైకి అయితే లోపలికి వెళ్ళాలి. అన్నపూర్ణ టెంపుల్ గేట్ నెంబర్ 2 పక్కనే ఉంటుంది. చూసారు ఎంత ఇరుకిరుగ్గా ఉందో, సందుల్లాగా. ఇలా వెళ్తేనే మనకి అన్నపూర్ణ దేవి టెంపుల్ అయితే వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ అన్నపూర్ణ దేవి టెంపుల్ కి వెళ్లే దారిలోని సైడ్ కి దేవుడికి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. అంటే ఇత్తడి సామాన్లు బాగా చౌకంట ఇక్కడ. సో మనం లోపలికైతే వచ్చేసాం. లోపల ఆలయాన్ని పెద్దగా చూపించలేకపోయినా చిన్న వీడియో పెడతా, చూసేయండి. ఇది అమ్మవారి ప్రసాదం. బంగాళదుంపతో ఏదో మిక్స్ చేసి పెట్టారు. సో చూద్దాం ఎలా ఉందో. బంగాళదుంప కుర్మలా ఉంది. మామ ఏంటి మా ఇది? నేను ఇంకా చక్కెర పొంగలి దద్దోజనం ఉంటది అనుకున్నాను. తీరసోతే బంగాళదుంప కుర్మ టైప్ లో ఉంది. దీన్ని ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారంట. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మాయా. ప్రసాదం తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అయితే అన్నపూర్ణ దేవి సత్రంగా వెళ్ళిపోతాం. ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తారు. సో టైమింగ్ అయితే మార్నింగ్ 7:30 అండ్ నైట్ 10 గంటల వరకు పెడతానే ఉంటారు. అక్కడికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో చూద్దాం.
ఇక్కడ మా ఆవిడైతే గుళ్ళు పెట్టిన ప్రసాదం తింటూ వచ్చేసింది. చూసారా ఎంత పెద్ద లైన్ అయితే ఉందో. ఇప్పటికే లైన్ లో నుంచి అరగంట అయింది. ఇంకెంతసేపు నుంచోలో ఏటో అర్థం కావట్లా. లైన్ ఉంది మరి, చాలా పెద్ద లైన్ ఉంది. చూసారా లైన్ ఎంత ఉందో. మొత్తానికి లోపలికి వచ్చేసామయ్యా. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నారు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి సన్నిధిలోనే భోజనం చేస్తున్నానంటే ఇది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అన్నపూర్ణ దేవి గురించి చాలా పెద్ద కథే ఉంది. నేను తర్వాత వీడియోలో పెడతాను. సో లోపలైతే ఇలా ఉంటుంది చూసేయండి. ఆ చివరి గోడల పైన చూసారా, అవన్నీ ఫొటోసే. అంతేకాదు ఈ భవనం కూడా ఎప్పుడో పురాతనమైంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. స్వీటు, అప్పడం, సాంబారు, కర్రీ, అలాగే పెరుగు సూపర్ మాట. సందు, చిన్న సందు చూసారా ఎంత చిన్న సందులా ఉందో. భోజనం చేసిన తర్వాత ఇలా సందు నుంచి వెళ్ళాలి. ఒక్కరు వెళితే ఇంకొకరు రావడానికి లేదు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. వెనకాల నుంచి వెళ్ళి చూస్తే మనకి ఇలా కనబడుతుంది. అటుపక్క సూర్యుడు ఉండడం వల్ల మనకేం కనిపించట్లేదు. తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల మనం దశస్సర్ ఘాట్ అనమాట. ఇలా స్ట్రైట్ గా పోతే అక్కడికి వెళ్దాం. వావ్, చూసారా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సో ఇక్కడే మరి కాసేపట్లో గంగా హారతి ఇస్తారు. సో మీకు చిన్నగా చూపిస్తాను. తర్వాత గంగా హారతి అసలు ఎందుకు ఇస్తారు, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఈ లోపల చిన్న క్లిప్ చూసేయండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. నైట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చెప్పాను కదా, చూద్దాం ఒకసారి. ఇక్కడతో డే 1 అయిపోయింది. తిరిగి మళ్ళీ కలుద్దాం. డే 2 గంగా స్నానం అయిపోయింది. ఇలా మనకి బొట్టు పెడతారు. ఫ్రీ ఏం కాదు, అమౌంట్ అయితే పే చేయాలి. పర్సన్ కి 10 రూపాయలు అంట. నేను ఒక్కనే కాదు, మా వాళ్ళందరికి కూడా పెట్టించా. ఓం నమ శివాయ, శంభో శంకర్, హరహర మహాదేవ్. ఏంది భయ మన గెటప్ ఎలా ఉంది? నాకైతే ఒక చిన్న ఫీలింగ్, చిన్న వైబ్రేట్, అది మాటలతో చెప్పలేంది. సో నెక్స్ట్ మనం ఇక్కడే పైన పురాతనమైన టెంపుల్స్ ఏమి ఉన్నాయి అవి ఒకసారి చూసి, ఆ తర్వాత సాయంత్రం ఏమైతే 4 గంటలకి స్వర్శ దర్శనం ఉంది, అది చూసుకుని తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇక్కడ 7 గంటల గంగా హారతి ఉంది కదా. సో ఆ వీడియో మనం నెక్స్ట్ వీడియో పెడతాం చెప్పాను. సో అది కూడా చూసేయండి. ఏంది మామ సడన్ గా క్లైమేట్ మారిపోయింది. పైన మొత్తం మబ్బులు వేసేసి వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాల్లో కాశీ కూడా ఒకటి. ఈ కాశీ నగరం ఎంత పురాతనమైందన్నది ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేరు. కాశీ విశ్వనాథుని పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ఆ పరమశివుణ్ణి ఆది అంతం లేనివాడిగా చెబుతారు. విశ్వం అంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు. మన దేశంలోని జ్యోతిలింగాల్లో 12వ జ్యోతిలింగం ఈ వారణాసిలో ఉంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ వర్షం అయితే తగ్గింది. సో మనం 4 గంటలకి స్వర్శ దర్శనం ఉంది కాబట్టి టైం అయితే ఇప్పుడు 3 అయింది. ఇంకా గంట టైం ఉంది కాబట్టి ఈ పైన అతి పురాతనమైన చిన్న చిన్న టెంపుల్స్ ఏ ఉన్నాయంట చూద్దాం. ఏవో చిన్న చిన్న టెంపుల్స్ అనుకున్నా, ఒకే చోట వీళ్ళందరి విగ్రహాలు ఉండవు అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కాశీకి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రయాగరాజ్, త్రివేణి సంగమం, గయ, బుద్ధగయ, నెక్స్ట్ అయోధ్య, ఇవన్నీ కూడా చూడడానికి మినిమం ఒక 6 days ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూడండి. ఏంటివి తారాలు వేసి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లోపల చూసాం కదా ఏ ఉన్నాయి అన్నది. ఇంకా మనం రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం. ఇలా వర్షం తగ్గింది లేదు చూసారా, ఇంకా పడవలో మనుషులు ఎక్కించుకుని తిప్పేస్తున్నారు. ఇలా ప్రతి గల్లీలోనూ గోడలపైన ఇలాంటి బొమ్మలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్, కామెంట్ పెట్టండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.